शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वागर्धवो सम्पृक्तो वागर्धः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम् आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सदानववृक्षस्य मूलाधिवासा सुधाश्रावणं तिक्तमप्यप्रियन्तं धर्म कल्पवृक्षादिकं साधयन्तं मामीश्वरं सद्गुरुं साईनाथं సభాయ నమః. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం చక్కగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి మహాప్రవదానం పురస్కరించుకుని మన సాయికృష్ణ మందిరంలో స్వామిక సన్నిధానంలో శ్రీమద్ రామాయణానికి సంబంధించి కిష్కింధాకాండలో మనం ఉన్నాం. గత వారం కాస్త తొందరగా కొన్ని విషయాలను చెప్పుకోవడం జరిగింది. రామలక్ష్మణులు కిష్కింధలోకి ప్రవేశం చేయడం, హనుమంతుడితో సమాగమం. హనుమంతుడు సమాగమైన తర్వాత గత వారం క్లుప్తంగా చెప్పుకున్నాం. హనుమంతుడికి లక్ష్మణస్వామికి మధ్యన సంభాషణ చక్కగా వివరిస్తున్నారు వాల్మీకి మహర్షి. తతఃప్రహృష్టో హనుమాన్ కృత్యధానాది తద్వదా శ్రుత్వా మధుర సంభాషణ సుగ్రీవం మనసాగతః భావ్యో రాజగమస్య సుగ్రీవస్య మహాత్మనః యదయం కృత్వాన్ ప్రాప్తః కృత్యం చైద్రూపగం. లక్ష్మణుడు శ్రీరామచంద్రమూర్తి వారు లక్ష్మణుడి వైపు తిరిగి చెబుతున్నారు, ఇది సామాన్యుడు కాదు, 3 వేదాల్లో ఆరితేరినవాడు మాత్రమే ఇలా మాట్లాడగలడు అని చెప్పి హనుమంతుడు మాట్లాడిన మాటలు రామలక్ష్మణులతోటి రామచంద్రమూర్తి వారు పసిగట్టారు. ఈ వచ్చినవాడు సామాన్యుడు కాదు, వేదాన్ని ఋగ్యజుస్సామ వేదాలను బాగా అవగతం చేసుకునేటువంటి వాడు, వ్యాకరణం బాగా తెలిసినటువంటి వాడు మాత్రమే ఇటువంటి మాటలు మాట్లాడగలడు. ఇలాంటి దూత సేవకుడు ఎవరి దగ్గర ఉంటాడో ఆ ప్రభువుకి అన్నిటియా విజయమే. కాబట్టి లక్ష్మణ ఇతనితో జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు అని చెప్పి కొన్ని సూచనలు చేశారు. దానికి లక్ష్మణుడు చెప్పాడు, మేము ఎలాగా బయలుదేరి వస్తూ ఉండగా మార్గ మధ్యలో సుగ్రీవుడు గురించి కబంధుడు చెప్పాడు. ఆ కబంధుడి యొక్క మాట మేరకు కిష్కింధ వరకు బయలుదేరి వచ్చాం, మేము సుగ్రీవుడితో మైత్రి చేయాలనుకుంటున్నాం అని చెప్పని. ఇక ఆయన దూతగా వచ్చావు కనుక మీ ఆజ్ఞానుసారం మీ సూచనల మేరకు మీరు ఎలా నడవమంటే అలా నడుస్తా అని చెప్పి లక్ష్మణుడు చెప్పడంతో హనుమంతుడు చాలా సంతోషించేట. స్వామి లక్ష్మణుడు మాట్లాడిన మాటలు చాలా మధురంగా చెవులకింపుగా ఉన్నాయి. శ్రీరాముడు సర్వకార్య సమర్థుడు తెలిసింది హనుమకి. అటువంటి మహానుభావుడు సుగ్రీవుడితో తన ప్రభువుతో స్నేహం చేయాలనుకోవడం నా ప్రభువు కార్యం పూర్తవుతుంది. అంటే సుగ్రీవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ కార్యం నెరవేరబోతోంది అని మనసులో చాలా సంతోషపడ్డట్టు ఆయన. ఆ సుగ్రీవుడికి రాజ్యం ప్రాప్తిస్తుంది, ఆయన మా వానరులందరికీ ప్రభువు అవుతాడు, మళ్ళీ కిష్కిందంతా కూడా శోభాయమానంగా ఉంటుందని చెప్పి మనసులో చాలా సంతోషం పొందట హనుమంతుల వారు. తత పరమసంహృష్టో హనుమాన్ ప్లవగర్షభ ప్రత్యువాచతో వాక్యం రామం వాక్య విశారద. మహాప్రభో రామ, వనములతో కూడినటువంటి ఈ పంపా ప్రదేశం పెద్ద పులులతో భయంకరమైనటువంటి సింహాల చేత క్రూర మృగాల చేత ఇది వెలసల్లుతూ ఉంది. ఈ దట్టమైనటువంటి దుష్కరమైనటువంటి ఈ అరణ్యంలో కాలు పెట్టడం సామాన్యమైన విషయం కాదు. అలాంటి ప్రదేశానికి మీరు వచ్చారు. హనుమ అనుకుంటున్నారట, మీ పోలికలను బట్టి చూస్తుంటే ఇంకా వారేం చెప్పలేదు, మీ ఇద్దరు అన్నదమ్ములమని హనుమ ఊహించారట. మీ పోలికలను బట్టి చూస్తూ ఉంటే మీరిద్దరూ అన్నదమ్ముల్లాగే కనిపిస్తున్నారు. ఇలా మాట్లాడుతుంటే లక్ష్మణుడు చెబుతున్నట్ట, రాజా దశరథో నామ ద్వితిమాన్ ధర్మవత్సల చాతుర్వర్ణ్యం స్వధర్మేణ నిత్యమే నాభ్యపాలయాత్. హనుమ, దశరథుడనే పేరు వినే ఉంటావు నువ్వు, కోశల రాజ్యానికి ప్రభువు. అటువంటి దశరథ మహారాజు ఆయన పరిపాలనలో 4 వర్ణముల వారు అందరూ చక్కగా సుభిక్షంగా సుఖంగా ఉండేటువంటి రోజులు. ఎలా ఉండేదయ్యా అంటే, దేవతలందరూ బ్రహ్మగారిని సేవించిన విధంగా 4 వర్ణముల వారు కూడా ఆ దశరథ మహారాజుని సేవిస్తూ ఉంటే దేవతల మధ్య కూర్చున్న బ్రహ్మదేవుళ్ళ ఉండేవట. నద్వేష్ట విద్యతే తస్య నచ నద్వేష్టి కంచన నచ సర్వేషు భూతేషు పితామహ ఇహాపర. భూలోకంలో బ్రహ్మగారులా ఉండేవట అటువంటి మహానుభావుడు. అంతేనా, తస్యాయం పూర్వజపుత్రో రామో నామ జనేశ్రుత శరణ్య సర్వభూతానాం పితృనిర్దేశసాగర.
ఆ మహారాజు కుమారుల్లో శ్రీరాముడు, ఈయన పెద్దవాడు, సకల సద్గుణ సంపన్నుడు. ఆ పేరు ప్రజల్లో బాగా ప్రసిద్ధి ఈయన గురించి. సమస్త ప్రాణులకు దిక్కైనటువంటి వాడు. తండ్రి ఆజ్ఞ శిరసా వహించి దానికి అనుగుణంగా ప్రవర్తించేటువంటి గుణాలు పుష్కలంగా కలిగినవాడు, మహావీరుడు. సమస్త రాజుల యొక్క పురాల్లో కూడా రాజశ్రేష్ఠుడిగా, రాజులకి అలంకారప్రాయమైనటువంటి వాడు. అటువంటి మహానుభావుడు. ఎన్నో రాజ్య సంపదలు ఉన్నాయి. కానీ తండ్రి మాట కట్టుబడి ఆ కోసల రాజ్యాన్ని, అయోధ్యని విడిచిపెట్టి అరణ్యాలకు వచ్చాడయా. ఈయన భార్య పేరు సీత. తేజోనిదైనటువంటి ఆ తల్లి సూర్యుడిని విడిచి తేజస్సేవదంగా అయితే ఉండలేదో, ఈ రాముణ్ణి విడిచి ఆ మహాసాధ్వ అలా ఉండలేక ఆమె కూడా అరణ్యాలకు రావాల్సి వచ్చింది. సుఖార్థస్య మహార్థస్య సర్వభూతహితాత్మనః ఐశ్వర్యేణ హీనస్య వానప్రాశస్య చిచ్చ. శ్రీరాముడు సమస్త ప్రాణులకు హితాన్నే కోరుతూ ఉంటాడు. ఆయన ఎప్పుడూ ఏ ప్రాణికి ఏ విధంగానూ హింస చేయడం కోసం ప్రయత్నపూర్వకంగా ఎప్పుడూ చేసి ఎరుగుడు మహానుభావుడు. సమస్త సుఖాలని పొందడానికి అర్హుడే ఉండి కూడా ఈ మహాత్ముడు సకల సంపదలని, సుఖభోగాల్ని త్యజించి తన తండ్రి సత్యంలో నడపడం కోసం ఈ వనవాసానికి వచ్చాడు. వచ్చి 13 ఏళ్ల కాలం గడిచింది. ఒక రాక్షసుడు ఈయన భార్య అయినటువంటి సీతను అపహరించాడు. మీలాగా ఆ సీతాన్వేషణలో వస్తూ ఉండగా మార్గవద్యంలో ధనుపుత్రుడు గంధర్వుడు కబంధుడు కలిశాడు. ఆయన చెప్పాడు, ఈ మార్గం గుండా మీరు ప్రయాణం సాగిస్తే మీకు సుగ్రీవుడు తగులుతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో చెలిమి చేయండి. ఆయన కూడా మీలాగే భార్యా వియోగ దుఃఖంతో ఉన్నాడు. ఆ విషయాన్ని కబంధుడు చెప్పాడు. ఆ కబంధుడిని ఉద్ధరించి ఆయన మళ్ళీ తన స్వస్వరూపం గంధర్వ శరీరాన్ని పొంది ఉత్తమ లోకాలకు పంపించే విధంగా ఈయనే అనుగ్రహించాడు, మా అన్నగారు ఈయన. అటువంటి మహాత్ముడు. ఏష దత్వాచ విత్తాని ప్రాప్య చానుత్తమం యశః లోకనాథ పురా భూత్వా సుగ్రీవం నాదమిచ్చతి. జగన్నాథుడైన శ్రీరాముడు ఇదివరలో కోకొల్లలుగా ఎంతోమందికి దాన ధర్మాలు చేస్తూనే ఉండేవాడు తప్ప ఇప్పుడు తీసుకుని ఎరగడు. ఈయన ద్వారా సహాయాన్ని పొందులు ఉన్నవారు తప్ప ఈయనెవరిని సహాయం కోసం అర్థించి ఉండలేదు ఇంతవరకు. అటువంటి మహానుభావుడు సీతాయస్య పురా హ్యాస శరణోచ్చ ధర్మవత్సల అతస్య పుత్ర శరణస్య సుగ్రీవం శరణంగతః. అటువంటి మహాత్ముడు ఈరోజు సుగ్రీవుణ్ణి శరణార్థయ్యే వచ్చాడయా. ఆయన్ని శరణ వేడుకోవడం కోసం వచ్చాడు. ఈ మాటలు చెబుతుంటే లక్ష్మణుడు హృదయమంతా భావోద్వేగంతో బరువైపోయిందిట. కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయట. కొన్ని శ్లోకాల్లో సుగ్రీవం శరణంగతః ఈ వాక్యం వస్తుంది మనకి. సర్వలోకశ్చ ధర్మాత్మ శరణ్య శరణఃపురా గురుర్మే రాఘవస్సోహం సుగ్రీవం శరణంగతః. సమస్త ధర్మాలకే శరణ్యమైనటువంటి వాడు. ఈయన ఆశ్రయాన్ని పొందిన వారు ఉన్నారు తప్ప ఈయనే ఎవరిని ఆశ్రయించి ఉంటాడు. అటువంటి మహాత్ముడు ఈరోజు సుగ్రీవుని శరణవేడుతున్నాడయా. యస్య ప్రాసాదం ప్రసీదే యురియా ప్రజా సరామో వానరేంద్రస్య ప్రసాదం అభికాంక్షతే. ఈరోజు వానరేంద్రుడి వానరుడు అయినటువంటి సుగ్రీవుడి యొక్క సహాయాన్ని ఈయన కాంక్షించి వచ్చాడు ఇక్కడ దాకా. ఏన సర్వగుణోపేత పృథివ్యాం సర్వపార్థివ మానిత సంతతం రాజా సదా దశరథేవ వచై. సమస్త గుణాలకి ఆదిభూతమైనటువంటి వాడు ఈ పృథివీ యందు సామ్రాట్. తను ఆశ్రయించిన వారిని ఎలాంటి వారినైనా కూడా శరణంటే రక్షించే మహాత్ముడు. అటువంటి మహాత్ముడైన శ్రీరామచంద్రమూర్తి వారు ఈరోజు సుగ్రీవుని ఆశ్రయం కోసం ఇక్కడ దాకా వచ్చేశారు. తాస్యహం పూర్వం పుత్ర త్రిశులోకేషు విస్తృత సుగ్రీవం వారణేంద్రేతు రామం శరణమాగతః. ఓ హనుమా, నా హృదయం అంతా బరువెక్కింది, కళ్ళ నిండా నీళ్లు నిండుకుంటున్నాయి. ఏం చెప్పని ఈయన గురించి. ఇలాంటి మహాత్ముడికి లోకంలో ఇటువంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడూ మేము అనుకుని ఉండలేదు. అలాంటి మహాత్ముడు ఈరోజు ఇక్కడికి రావడం వల్ల మీ సుగ్రీవుడికి కూడా మేలు కలుగుతుంది. అంటే ఈయనేదో సహాయం పొంది ఆయన పని చూసి వెళ్ళిపోతాడని కాదు, ఈయన వల్ల సుగ్రీవుడు కూడా శోభిస్తాడు. శోభభూతే రామేతు శోకార్తే శరణంగతే కర్తుమహతి సుగ్రీవ ప్రసాదం హరియోధవ. కాబట్టి హనుమ ఆ కన్నీరు గార్చుకుంటూ దైన్యంగా నిలబడి ఈ వాక్యాలన్నీ కూడా చెప్పారట హనుమంతుడికి. అప్పుడు హనుమ మాట్లాడుతున్నారు. ఈదృతా బుద్ధి సంపన్న జతక్రోధ జితేంద్రియా ద్రష్టవ్య మానరేంద్రం దృష్ట్వా దర్శనమాగతా. ఓ రాజకుమారులారా, మీరు ప్రజ్ఞామూర్తులు, క్రోధాన్ని జయించిన వారు. ఎందుకంటే ఇంత పరాక్రమం కలిగిన వారు
ఒకరికి వంగి రావడం అన్నది లోకంలో ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదు. ఇన్ని గుణాలు కలిగి, ఇంత పరాక్రమం కలిగి, ఇంత వీరులై ఉండి, ఒక వానరుడు, పైగా ఒక తోటి రాజు క్షత్రియుడేం కాదు ఆయన, మానవుడు అసలు అంతకన్నా కాదు. అటువంటి ఒక జంతు జాతికి చెందినటువంటి వానరులను కూడా శరణాగతి చేయడం కోసం మీరు వచ్చారంటే మీరు ప్రాజ్ఞులు, మామూలు వారు కాదు. సామాన్యులైన వాడు ఇలాంటి పని చెయ్యడు. లోకంలో తనకున్న ఏదో చిన్న విభూతిని పట్టుకుని అహంకారంతో వెర్రవేగేవారు ఉంటారు తప్ప ఇంతకు క్రింద దాయికి దిగి వచ్చేవారు ఎవరు ఉంటారు కనుక సహిరాజ్యాత్ పరిభ్రష్ట కృతవైజిత్య వాలిన వృధాధారో వనేత్యక్తో భ్రాభ్రా వికృతో భృశం. ప్రస్తుతం మా ప్రభువు కూడా తన అన్నైనటువంటి వారితో వైరాన్ని పొంది రాజ్యభ్రష్టుడే ఉన్నాడు. మీలాగే ఆయనకి రాజ్యం పోయింది పాపం. మా రాజు అయినటువంటి సుగ్రీవుని వంచాడు ఆ వాలి తన సుగ్రీవుడు భార్య అయినటువంటి రుమను కూడా తీసుకుని అపహరించి వెళ్ళిపోయాడు. మీరు కూడా ఒక రాక్షసుడు యొక్క చేతుల్లో రామచంద్రమూర్తి భార్య అపహరించబడిందని చెప్పి వింటున్నాం. ఫలితంగా సుగ్రీవుడు వనాల పాలై కిష్కింధని విడిచేసి ఈ ఋష్యముఖమే తలదాల్చుకుంటున్నాడు. కాబట్టి తప్పకుండా ఆయన భార్యావియోగ దుఃఖం ఎలా ఉంటుందో మా ప్రభువు కూడా తెలుసు. కాబట్టి ఆ సీతాదేవిని వెతికే ప్రయత్నంలో సుగ్రీవుడు తప్పక మీకు సహాయం చేస్తే ఇత్వేముక్త హనుమాన్ స్లక్షం మధురయా గిర భవేషే భవిచ్చేగం సుగ్రీవమితి రాఘవం. హనుమంతుడు చాలా మృదువుగా, మధురంగా, చక్కగా లక్ష్మణుడికి ధైర్యాన్ని చెప్పి బెంగపెట్టుకోకయ్యా, తప్పకుండా మీ వదనమ్మ దొరుకుతుంది, సీతాన్వేషణ మొదలు పెడతాడు మా సుగ్రీవుడు. ఇచ్చే మాట తప్పడయోయ్, మీ అన్నగారు ఎంత సత్యసంధుడో మా ప్రభువు సుగ్రీవుడు కూడా అంటవాడే అని చెప్పి చక్కటి వచనాలు హితంగా మితంగా మాట్లాడారట హనుమ. అప్పుడు లక్ష్మణుడు రామచంద్రమూర్తి వారి దగ్గర, రామచంద్ర, వానరుడైన ఈ మారుతి నా మాటలన్నీ విన్నాడు చక్కగాను, ఆయన కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు. తప్పకుండా ఈ హనుమతో కూడి సుగ్రీవుడు సీతాన్వేషణలో మనకు తప్పక తోడ్పాటు అందిస్తారని చెప్పి నా నమ్మకం కుదిరింది. తతస్తు ప్రహృజ్ఞోయ హనుమాన్ మారుతాత్మ జగామాదాయ వీరౌ హరిరాజాయ రాఘవౌ. చాలా సంతోషించారు. రామచంద్రమూర్తి చెప్పారు, తప్పకుండా ఆ సుగ్రీవుడితో మేము మైత్రి చేయబోతున్నాం కనుక ఆయన దగ్గరికి తీసుకువెళ్ళమన్నారు. దారి చూపించమన్నారు. చూపించడం ఏమిటి, నా భుజాల మీద కూర్చోండి, కామరూపుణ్ణి, చక్కగా మిమ్మల్ని తప్పకుండా సుగ్రీవుడి దగ్గర చేరుస్తానని చెప్పి హనుమ తన 2 భుజముల మీద చక్కగా రామలక్ష్మణుడు కూర్చోబెట్టుకుని రివ్వమని ఎగిరేరట ఋష్యమూకం మీదకి. మనం చెప్పుకున్న ఋష్యమూకం అంటే చిన్న పర్వతం కాదు, ఋష్యమూకం మీదే మలయగిరి అని చెప్పి ఇంకో పర్వత ప్రాంతం, చాలా విశేషమైన వ్యాపించి ఉన్న పర్వతాలు. ఆ రోజులు త్రేతాయుగం నాటి మాటిది. కాబట్టి ఆ ఋష్యమూకం మీదే ఉన్నాడు మలయగిరి అని చెప్పి అక్కడికి చాలా దూరంగా ఋష్యమూకం మీద ఇంకో పర్వతం మీద నుంచి చూస్తున్నాడు సుగ్రీవుడు. అవన్నీ చాలా దూరంగాను, వానలకు బాగా సుదూరంగా ఉన్న వస్తువును చూసే దృష్టి ఎక్కువ ఉంటుందట. కాబట్టి సుగ్రీవుడు అంత దూరం నుంచి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన అంతా చూస్తున్నాడు. ఈయన ఎత్తుకుని తీసుకొచ్చేస్తున్నాడు. ఆ మలయగిరి అనే ప్రాంతానికి తీసుకొచ్చేట. చక్కగా సుగ్రీవుడు ఉండే ప్రదేశానికి రామలక్ష్మణుడు వచ్చారు, దింపారు స్వామి. అయం రామో మహాప్రాజ్ఞ సంప్రోక్తో దృఢవిక్రమ లక్ష్మణేన సఖాభ్రాత రామోయం సత్యవిక్రమ. సత్య పరాక్రమవంతుడు ఆయన రామచంద్రమూర్తి వారు తన తమ్ముడు లక్ష్మణుడితో కలిసి తన యొక్క ప్రాంతానికి వచ్చేశారని చెప్పి చాలా సంతోషించాడు సుగ్రీవుడు. ఈయన చెక్కుచెరిన పరాక్రమశాలి, మహావీరుడు, నీ శత్రువైనటువంటి వారిని పరమార్చగలడు. హనుమ చెబుతున్నట్టు సుగ్రీవుడికి, వీరిని నమ్మచ్చు మనం, మనకి వీరి యొక్క అవసరం చాలా ఉంది, మన వల్ల రామచంద్రమూర్తి వారికి కూడా చాలా అవసరం ఉంది, 2 పనులు కూడా పూర్తవుతాయి. కాబట్టి ప్రభు తప్పకుండా మీరు విశ్వసించవచ్చని చెప్పి కొన్ని వచనాలు చెప్పారు. సకృత్వా మానుషం రూపం సుగ్రీవ ప్లవగర్షభ దర్శనీయాతయో భూత్వా ప్రీత్యా ప్రోవాజ రాఘవం. సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే హనుమ ఈ విషయాలు చెప్పారో సుగ్రీవుడు మానుష రూపాన్ని ధరించి వచ్చారట రామలక్ష్మణుడి ముందుకి. భగవాన్ ధర్మవీపత్య విక్రాంత సర్వత్సర ఆఖ్యాత వాయుపుత్రేణ తత్వోసమే భర్గుణ. ఓ పూజ్యుడా, నీవు ధర్మనరతుడు, గొప్ప పరాక్రమశాలివి, సమస్త ప్రాణుల పట్ల కూడా దయ చూపించేటువంటి వాడు. అలాంటి నీ ఉదాత్త గుణాల గురించి నాకు బాగా తెలుసు. సుగ్రీవుడు హనుమంతుడితో మాట్లాడుతూ ఈ విషయాలు మాట్లాడి మానుషుడోపాన ధరించి రామలక్ష్మణ ముందుకు వచ్చారట. తన్మవైషే సత్కారో లాభ్యచైవోత్తమ ప్రభో యత్వమిత్య సాహార్థం వానరేణ మయా సహ. రామచంద్రమూర్తి వద్ద మాట్లాడుతున్నారో ప్రభు,
నీకంటే మహాత్ముడైన వానరుని నాతో మైత్రిని కోరడం, నీలాంటి మహాత్ముడు పరాక్రమశాలి ధీరుడు ఒక వానరుడితో స్నేహం చేయడం కోసం రావడం ఉందో చూసారా, ఇది లోకంలో చూడడానికి చాలా ఏదో చిన్నతనంగా, తన స్థాయికి తగిన వాడితో స్నేహం చేయాలి, సమబుద్ధి ఉండాలని చెప్పి లోకంలో కొన్ని మాటలు ఉన్నాయి. కానీ మీ వంటి వారు మీ స్థాయికి దిగి వచ్చి నా వంటి వారితో స్నేహం చేయడం నాకు గొప్ప అదృష్టం. రోచితే ఇదివా సఖ్యం బహురేష ప్రసారిత గృహీత్యాం పాణినా పాణి మర్యాద భజ్యతాం ధ్రువ. ప్రభు రామ, నేను మీతో మైత్రి చేయడం కోసం సిద్ధంగా ఉన్నానని చెప్పి సుగ్రీవుడు తన యొక్క వామహస్తాన్ని ముందుకు ఉంచారట. ఏతత్తు వచనం శ్రుత్వా సుగ్రీవేణ సుభాషితం సపురుష్టమనవాస్తం పీడయామాస పాణిన. రామచంద్రమూర్తి వారు సుగ్రీవుడి మాటలు విన్నారు. శ్రీరాముడు మనసులో సంతోషం పొందినవాడై వెంటనే ఆయన కూడా తన హస్తాన్ని ముందుకుంచి సుగ్రీవుడి చేతిలో చెయ్యి వేశారట. నీకు నేను సహాయపడదును గాక, అలాగే నీవు కూడా నాకు సహాయం చెయ్యాలి అని చెప్పాను. ఈలోగా మనస్వామి గబగబా వెళ్ళారు. ఆ పక్కనే ఉన్న కొన్ని ఎండు పుల్లలు తీసుకొచ్చారు హనుమ. దీప్యమానం తతో వక్త్యం పుష్పరభ్యత్య తత్కృతం తయోర్మధ్యేత సుప్రియతో వివిధతే సమవాహితా. అగ్నిసాక్షిగా వీరి యొక్క ప్రమాణం ఉండాలని చెప్పి తలుచున్నటువంటి హనుమ 4 పుల్లలు పట్టుకొచ్చి అగ్ని రగిలిచి దానికి ఉపచారాలు చేసి అగ్నిహోత్రుని ఆవాహనం చేసి, ఆయన అన్ని వేదం నేర్చుకున్నాడు కదండి పాపం, అగ్నిలారతి తీసుకురావాలో ఏ విధంగా అర్చన చేయాలో తెలిసినవాడు. ఆయన అగ్ని రగిలిచ్చారు, ఆవాహన మంత్రాలు చెప్పారు, అగ్నిని పూజించారు. అయ్యా మీరు ఇప్పుడు చక్కగా అగ్ని పూర్వకంగా ప్రమాణం చెయ్యండి అన్నారు. తదోగ్నం దీప్యమానందం చక్రంచ ప్రదక్షిణం సుగ్రీవో రాఘవచ్చేవ వయ్యస్వత ఉపాగతవు. వెంటనే రామసుగ్రీవులిద్దరూ కూడా అగ్నిహోత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసమమ్మారు అగ్నిసాక్షిగా తమ స్నేహాన్ని బలపరుచుకున్నారట. తతసుప్రియత మానసా తావభౌ హరిరాఘవౌ అన్యోన్య అభివక్షంతం తృప్తిమామపజ. అప్పుడు రామచంద్రమూర్తి వారు అంటున్నారట, నాకు చాలా తృప్తిగా ఉంది ఇప్పుడు. సుగ్రీవుడు కూడా అన్నాడు, మహాప్రభు నేను కూడా భార్యా వియోగ దుఃఖంతో ఉన్నవాడిని. ఇలాంటి సందర్భంలో మీ వంటి వారి స్నేహం దొరకడం చాలా అదృష్టం. వారికి చాలా, మా అన్నగారు చాలా పరాక్రమవంతుడు, మామూలు వాడు కాదు ఆయన. ప్రాణభయంతో కూడా ఉన్నాను నేను. రామచంద్రమూర్తి వారి ప్రాణభయం లేదు ఆయనకి, ఎవడో వచ్చి చంపేస్తానని భయం లేదు. కానీ సుగ్రీవుడికి ప్రాణభయం ఉంది. ఈయన ఎక్కి పర్వతం దాటి బయటకు వెళితే ప్రాణాలు పోతాయి ఆయనకి, ఏ క్షణంలోనే వాళ్ళు వచ్చి చంపేయచ్చు సుగ్రీవుడికి. కాబట్టి నాకు ప్రాణభయం కూడా ఉంది. ఉపకార ఫలం మిత్రం విజతం మే మహాకపే బాలినం తవదిష్యామి తవ భార్యాపహారిణం. సుగ్రీవుడంగా మాట్లాడగానే శ్రీరామచంద్రమూర్తి వారు చూడు మనవుతూ, ఒక కపేశ్వర, ఆపదల్లో ఆడుకునేవాడే కదా నిజమైన మిత్రుడు. నీ భార్యను అపహరించిన వాళ్ళని తప్పక మనం అతన్ని సంహరించే ప్రయత్నం చేద్దాం. నా శరాలు చాలా వాడి సూర్య శక్తితో సమానమైన శక్తి కలిగి రణరంగాన రాటుతీలు ఉన్నాయి. కాబట్టి ఈ శరములు తప్పక మీ అన్నకు బుద్ధి చెబుతాయి. మహాసర్పాలవే తీక్షణంగా నా బాణాలు వాలిని మహాపర్వతాన్ని ఛిద్రం చేయడం నువ్వు కళ్ళారా చూస్తావు. ఇంకా వాళ్ళ యొక్క బలపరాక్రమాలు ఏటో రామచంద్రమూర్తిగా తెలియవు, కానీ ముందే చెబుతున్నారు ఆయన. ఎందుకంటే 2 అధర్మాలు కనబడ్డాయి. ఏమిటి? తమ్ముడు భార్య అయినటువంటి స్త్రీని తీసుకువెళ్ళి తన దగ్గర ఉంచుకోవడం, ఇది గొప్ప అధర్మం. అలాంటి అధర్మం చేసినప్పుడు రామచంద్రమూర్తి క్షమించే పని అంతకంట లేదు. అధర్మపరుడు శరణాగతి చేస్తే వేరే విషయం, వాడు చెయ్యడు కాబట్టి అటువంటి వాడిని సంహరించడం తప్పు కాదు, అధర్మం చేసేటువంటి వాడిని. ఇది మామూలు అపరాధం కాదు తమ్ముడు భార్యను దగ్గర పెట్టుకోవడం. సతద్వచనం శ్రుత్వా రాఘవశ్చాత్మనోహితం సుగ్రీవ పరమప్రీత సముదాహార్దబ్రవీత్. సుగ్రీవుడు చాలా సంతోషించాడు. పరస్పరం మైత్రి సంభాషణలు మాట్లాడుకున్నారు. సీతాదేవి ఎక్కి ఎప్పుడైతే ఇక్కడ సుగ్రీవుడు రామచంద్రమూర్తి వారు ప్రతిజ్ఞలు చేసుకున్నారు ఒకరినొకరు, లంకలో రావణాసురుడికి ఎడమ భాగం ఎడమ కన్ను ఎడమ భుజం వదిలేయట. ఎక్కడో అశోకంలో సీతమ్మ వారు కూడా ఎడమ భుజం ఎడమ కన్ను వదిలేయి, ఇక్కడ కిష్కిందలో ఉన్న వాళ్ళకి కూడా అదే సందర్భంలో ఎడమ భుజం ఎడమ కన్ను వదిలేయి. ఒకే సందర్భంలో ముగ్గురికి కలిగాయి. ఇద్దరికి అపశకునం, ఒకరికి శకునం, మంచి శకునం. ఎవరికి మంచి శకునం అంటే సీతమ్మ వారికి. స్త్రీలకి ఎడం వైపు భాగాలు అదురుతుంటే శుభం కలుగుతుంది, పురుషుడు ఎడం వైపు భాగం అవుతుంటే అశుభం కలుగుతుంది. రావణుడికి వారికి ఎడం భుజాలు ఎదిరి, వారికి అశుభం. సీతమ్మ వారికి ఎడమే ఎదిరింది, ఆవిడకు శుభం. ఇక్కడ వీరి
ఈ సంభాషణ జరుగుతున్న సందర్భంలోనే వారికి అటువంటి సుఖనుములు కలిగాయి. పురేవాబ్రవత్ప్రీతో రాగం రఘునందనం అజమాఖ్యాతిమే రామ సచివో మంత్రితమ. ఓ రామ, హనుమంతుడు ఎప్పుడూ నాకు తోడుగా ఉంటూ ఉంటాడు. నా యొక్క మంత్రిగణాల్లో ప్రథముడు ముఖ్యుడు కూడా ఈయన. మీరు ఈ వనానికి వచ్చిన విషయాన్ని కూడా ధైర్యంగానే మీ ముందుకు రాలేకపోతుంటే ఆయనే ధైర్యం చెప్పి నాకు చక్కగా మీతో మంచి మాటలు మాట్లాడి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. లక్ష్మణేన సహాభ్రాత్ర వనతచ్చ వనేతవ రక్షసా హృతా భార్య మైథిలి జనకాత్మజ. జనక మహారాజు కుమార్తె నీ భార్య అయినటువంటి సీతాదేవితో లక్ష్మణుడితో కలిసి మీరు అరణ్యానికి రావడం, ఇక్కడ ఇంతకాలం గడపడం, మీరు చేసిన కృత్యాలన్నీ కూడా హనుమ ఇందాక చెప్పారు నాకు. సీతాపరణం జరుగుతున్నప్పుడు జటాయువు గ్రద్ద కూడా ఎదుర్కోవడం అవన్నీ విన్నాను. భార్య కనుక దూరమైన వాడి యొక్క మానసికత ఎలా ఉంటుందో నాకు తెలుసు రామ, అది నాకు అనుభవమే. ఇప్పుడు నేను అనుభవిస్తున్నది కూడా అదే. కాబట్టి నీ వంటి మహాత్ముడు, రఘువంశానికి రఘువీరుడు ఇలాంటి దుఃఖానికి గురి కావడం నేను కూడా సహించలేకపోతున్నాను. తప్పకుండా సీతాన్వేషణలో మీకు నేను సహాయం చేస్తాను. హ్రియమానా మయా దృష్టవా రాక్షస కోరకర్మణ క్రోశంతి రామరామేతి లక్ష్మణేతి చ వివస్వరం స్వరంతే రావణశ్చాంకే పన్నగేంద్ర ఉదువ్యద. మహాప్రభు రామ, నాకు ఒక విషయం గుర్తొస్తోంది. ఒకప్పుడెప్పుడో దుర్మార్గుడు ఒక స్త్రీని అపహరించుకుపోతున్నాడు. మనం 5-6 వారాల క్రితం చెప్పుకున్నాం. ఆ వెళ్ళిపోతున్నటువంటి స్త్రీమూర్తి రామ లక్ష్మణ అని చెప్పి అరుస్తోంది. బహుశా ఆమె సీత ఉండొచ్చేమో నాకు అనిపిస్తోంది. ఆ వెళుతున్న స్త్రీమూర్తి ఆ చీర చెంగులో కొన్ని ఆభరణాలు విడిచింది. అవి విచిత్రంగా మా మధ్య పడ్డాయి అని వెంటనే హనుమను పిలిచి, హనుమ తీసుకురండి లోపలికి వెళ్ళి. ఎవరు ప్రవేశించడానికి కూడా వీళ్ళను కొండగోలో దాచారట. అమ్మవారు విడిచిపెట్టిన ఆభరణాలు ఆ చీర చెంగు. వెంటనే రామచంద్రమూర్తి లక్ష్మణుడే కాస్త హృదయం కాస్త ఆనందం వచ్చింది, దుఃఖం కూడా వచ్చింది. తమ బహువి తతో రామ సుగ్రీవం ప్రియవాదికం అనయస్వం సఖే శీఘ్రం కిమర్థం ప్రవలిప్పవే. శీఘ్రంగా తొందరగా వెళ్ళి తీసుకురండి అన్నట్టు రామచంద్రమూర్తి వారు. వెళ్ళారు లోపలికి. గుహలోంచి ఒక ఉత్తరీయంలో కట్టబడినటువంటి ఆ వస్తువులు తీసుకొచ్చారు. బంగారు వస్తువులు తాకట్టు పెట్టేసుకోలేదని పాపం వారు వాడుకోలేదు. తతో గృహీత్వా తద్వాన్ శుభవ్యాభారణ ఆభరణాన్ని చ అబద్భా సంస్కృతో నిహారేణ చంద్రమ. చూశారు రామచంద్రమూర్తి వారు. గుర్తుపడతారుగా, ఎప్పుడు మా చీరల కొట్టు తిరిగే తల్లి, ఆ చీర చెంగు ఆవిడదే. చూశారు. చూడగానే హృదయం బొరవెక్కింది రామచంద్రమూర్తి వారికి. కళ్ళన్నీ అశ్రునయనాలయ్యాయి. కళ్ళంట నీళ్లు నిండుకున్నాయి. సీతే ఒక్కసారి బాధపడ్డారట. సీతా స్నేహ ప్రవృత్తేన సతు భాష్పేణ దూషిత ప్రియేతి రుదన్ ధైర్యం ఉత్పలం యశస్కృతౌ. సీత ప్రియా సఖి అని చెప్పి దుఃఖించారట ఆయన. ఆభరణాలు పూడ్చుకోలేకపోతున్నారు. కళ్ళంటా నీళ్లు నిండిపోయాయేమో స్వామివారికి. చూస్తున్నారు కానీ మసగ్గా కనపడుతున్నాయి, అవి స్పష్టంగా లేవు. చాలా కష్టమైందట స్వామికి ఆభరణాలు గుర్తుపట్టడం. చీర చెంగు చూడగానే కళ్ళలో నీళ్ళు రావడం, హృదయం అంతా బరువెక్కడం. ఆ మూట తెరవగానే అందులో ఉన్న ఆభరణాలని కూడా స్పష్టంగా కనపడలేదు రామచంద్రమూర్తి వారికి. పక్కనే ఉన్నాడు, కాస్త ధైర్యంగా నుంచున్నాడు లక్ష్మణస్వామి. పస్స లక్ష్మణ్య వైదేహే సంత్యక్తం హ్రియమాణయ ఉత్తరీయం ఇదం భూమౌ శరీరాత్ భూషణాన్ని చ. లక్ష్మణ చూడరా ఒకసారివి, వదిన గారివేనంటావా సీతవేనంటావా అని చెప్పి పక్కనే నుంచుని లక్ష్మణుడికి అందించారట. ఏవముక్తస్తు రామేణ లక్ష్మణో వాక్యమబ్రవీత్ నాహం నాజామి కేయూరే నాహం నాజామి కుండలే నూపురే తుబినాజామి సత్ నిత్యం పాదాభివందనాత్. లక్ష్మణుడు ఎంత చక్కని మాటలో చూడండి. అన్నయ్య, నేను వదిన గారి యొక్క కేయూరాలు కుండలాలు నాకు తెలియవు. నేను చూసే ఆభరణాలు నిత్యం చూసే ఏమిటయ్యా అంటే, మీకు వదిన గారికి నిత్యం పాద నమస్కారం చేసి అలవాటున్న కారణం చేత ఆ పాదాలకు పెట్టుకున్నటువంటి మంజీరాలు మాత్రం నాకు తెలుసు, ఇవి వదిన గారివే అన్నాడు ఆయన. చక్కటి వచనాలు చూడండి ఎలా మాట్లాడాలో. లక్ష్మణుడు నిత్యం ఏం చూస్తాడో అమ్మవారిలో. తతస్థ రాఘవో దీన సుగ్రీవమధర్మ బ్రవీత్. రామచంద్రమూర్తి వారికి ఆగ్రహం కలిగింది. సుగ్రీవ,
నా ప్రాణానికి ప్రాణమైనటువంటి సీతాదేవిని దుర్మార్గుడు రాక్షసుడు అపహరించాడు. తక్షణం ఇదిగో చిన్న ఆధారం దొరికింది. వాడు ఏ దిశగా వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు? సుగ్రీవుడు చెప్పాడు. అమ్మవారిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు వాడు రావణాసురుడు తీసుకెళ్ళేటప్పుడు. ఆమె వెలవెల్లాడింది ఆ తల్లి. ఆ సందర్భంలో ఈయన హృదయం ఇంకా రగిలిపోయింది రామచంద్రమూర్తి వారికి. ఏముక్తు సుగ్రీవో రామనార్తనే వానర అబ్రవీత్ ప్రాంజలి వాక్యం సభాష్పం బాష్పగద్గత. అంత కోపంలోనూ కూడా నా సీత ఎలా ఉంది ఆ సమయంలో, కనబడిందా మీకేమైనా అని సుగ్రీవుడు చెప్పేట, ప్రభు ఆ తల్లి చాలా భయంతో విలవెల్లాడిపోతోంది, కేకలు బొబ్బలు పెడుతోంది అని చెప్పని ఆయన ఇంకా దుఃఖించాడు. మళ్ళీ రామచంద్రమూర్తి వారు క్రిందకి దిగిపోతున్నారు ఆయన. ఇప్పుడు సుగ్రీవుడు చెబుతున్నాడు ధైర్యం, ప్రభు మీ వంటి మహావీరుడు ధీరుడైన వాడు ఇలా శోకంలో క్రిందకి దిగిపోకూడదు. మనస్సే అన్నిటికీ కారణం. ఇంతకుముందు లక్ష్మణుడు చెప్పాడు. ఇప్పుడు ఇంకా దుఃఖాన్ని ఇంకా మింగుకోలేకపోతుంటే సుగ్రీవుడు చెబుతున్నాడు. సంతధారగా కన్నీటి బాష్పాలు కాల్చేట రామచంద్రమూర్తి వారు. ఆయన ఓదారుస్తూ, ప్రభు మీరు నిశ్చలంగా ఉండండి, ముందు ధైర్యం వహించండి. తప్పక సీతాపహరణం చేసిన వాడు మీ చేతులు వదగాక తప్పదు, అది ఎలాగో తథ్యం. మాకు అసంఖ్యాకమైన వానరుల వీరులు ఉన్నారు, వారందరూ కూడా ఈ కార్యంలో సహకరిస్తారు. రామా మీరు ధైర్యం వహించండి. అంతకు ముందుగా మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఇంత వానర వీరులు కూడా నేను ఆజ్ఞాపన చేయాలంటే నాకన్నా ప్రభు ఇంకోటి ఉన్నాడు వాలి. కాబట్టి ప్రభు మీకు అగ్నిసాక్షిగా మాట ఇచ్చాను. సుగ్రీవుడు కూడా మాట తప్పేవాడు కాదు, నన్ను నమ్మండి. ఏం చెబుతాడు పాపం, ఇప్పుడు ఏం చూపించలేడుగా వీడియో కాల్ చేసి. కాబట్టి ఎక్కడ ఉందో తెలియదు సీత, ఎలా వెళ్ళిందో తెలియదు. చూపించారు ఈ మార్గం గుండా ప్రయాణం సాగిందని చెప్పని. ఎంత దూరం వెళ్ళాడో అడ్రస్ ఏం తెలియదు, ధైర్యం చెప్పారు. అప్పుడు రామచంద్రమూర్తి వారు అంటున్నట్టు, మిత్రమా ఏషత ప్రకృతోహం అమవీర్యస్త్రయా సఖే దుర్లభో హిదృశో బంధు అస్మిన్ కాలే విశేషత. సాధారణంగా లోకంలో ఒక మంచి మిత్రుడు దొరకడం చాలా కష్టం. అంటే చాలామంది ఉంటారు మిత్రులు, అందులో మంచివాళ్ళు దొరకడం చాలా కష్టం. అందున ఇలాంటి సందర్భంలో దొరకడం ఇంకా అదృష్టం. అది క్లిష్ట పరిస్థితుల్లో ఒక మంచి వ్యక్తి తారసపడి చక్కటి సలహా ఇచ్చాడు అనుకోండి, అబ్బా భగవంతుడు చెరిటే లెక్క. మామూలుగా జీవితంలో మంచి మిత్రుడు దొరకడం చాలా దుర్లభమై ఉంటుందయ్యా సుగ్రీవా, కానీ క్లిష్ట సందర్భంలో ఇలాంటి మిత్రుడు సంభవించడం వల్ల చూసావా, అది ఇంకా కష్టం, దుర్లభం. అది నా అదృష్టం. నీ వంటి మిత్రుడితో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. కాబట్టి సుగ్రీవా నువ్వు చెప్పినట్టు నేను ధైర్యంగా ఉంటా. తప్పగా నీకు శత్రువైనటువంటి వాలి ఉన్నాడు చూసావా, అతని సంగతి నేను చూస్తాను అని చెప్పి ఒకరినొకరు సముదాయించుకున్నారట. సఖ్యం ఖలు భవిద్రేమ సహాయేన త్వయానఘ సుధరాజ్యమసా ప్రాప్తం స్వరాజ్యం కిం పునః ప్రభో. ఓ స్వామి, నీ అండదండలుంటే, సుగ్రీవుడు మాట్లాడుతున్నాడు, సురరాజ్యాన్ని కూడా ప్రాప్తించుకోవచ్చు, అంటే దేవతల రాజ్యాన్ని కూడా మనం సంపాదించుకోవచ్చు. ఓ రామ, సుప్రసిద్ధమైన రఘువంశానికి చెందిన నీ వంటి మహాపురుషుడు అగ్నిసాక్షిగా నాకు మిత్రుడే లభించాడు. నా కార్యం ఇప్పుడే తీరిపోయింది, అంటే ఇంకేదో తీరేది ఉందని అనుకోవడం లేదు, ఇప్పటికే సాధ్యపడినట్టు. నీ వంటి బుద్ధికుశలుడు, మహాత్ముడు, ఆత్మజ్ఞాని, మామూలువాడా దొరికిన మిత్రుడు, సామాన్యుడు కాదు ఆయనేమేను, ఏదో నాలాంటి మీలాంటి స్నేహితుడు కాదు. కాబట్టి ఇటువంటి మహాత్ముడు పక్కన ఉండగా తప్పక నా రాజ్యం నాకు సంప్రాప్తిస్తుంది. ఓ తేజస్సుని శ్రీరామ, ఇంద్రువల్నే ప్రజ్ఞాశాలైన లక్ష్మణుడితో కలిసి నీవు తప్పక నాతో కలిసి ఆ సీతను మళ్ళీ మనం తీసుకురాగలం, నాకు ఆ దృఢ నిశ్చయం ఉంది అని చెప్పని అక్కడ రామలక్ష్మణుడికి సుగ్రీవాదుడు చక్కగా మంచి అక్కడ వృక్షాలు ఉంటే పుష్పాలతో కూడా వృక్షాలు పడి మంచి ఆసనాలు తయారు చేసి కూర్చోబెట్టారట. రాముడు ప్రక్కనే కూర్చున్నాడు, సుగ్రీవుడు కూడా. అప్పుడు హనుమంతుడు వారిద్దరినీ కూర్చోబెట్టి పక్కన ఇంకొక ఆసనాన్ని తెచ్చి, ఆసనం అంటే మళ్ళీ సింహాసనం ఉంటాయంటే కాస్త చుట్టు కొమ్మలు కొట్టుచ్చి కట్ల కట్టి పెడతారంతే, అవే చేశాడు హనుమంతుడు. పాపం ఆ కొండ చుట్టూ విరిచాడు, కాస్త పువ్వులు అందంగా ఉండే డెకరేషన్ చేశాడు, మంచి సింహాసనంగా పెట్టాడు. అందుకే సుగ్రీవుడు రామచంద్రమూర్తి వారు కూర్చున్నారు.
లక్ష్మణుడు నుంచుని ఉన్నట్ట పాపం. ఆయనకు కూడా పక్కన ఇంకో చక్కటి మధ్య చెట్లు ఉంటే అవి పట్టుకొచ్చి వాటిని కూడా చక్కగా కొమ్మలు విరిచి మంచి పుష్పాలతో అలంకరణ చేసి అందులో లక్ష్మణ స్వామిని కూర్చోబెట్టారట. పరమానందం హనుమంతుల వారికి. చాలా ఆనందించాడు. లక్ష్మణస్వామి చెప్పిన విషయాలన్నీ మనస్సులో మళ్ళీ మెదులుతున్నాయట హనుమంతుల వారికి. ఈయన ఈశ్వరాంశ ముందు మనం చెప్పుకున్నాం, ఈయన నారాయణాంశ. ఒకరినొకరు ఆకర్షించుకోకుండా అలా ఉంటారు పాపవిక. రఘువంశీయుడు, దశరథాత్మజుడు, సత్యపరాక్రమవంతుడు, మహావీరుడు, సూర్యుడై ఉన్నటువంటి రామచంద్రమూర్తి వారని తేజం, ఆయన యొక్క వైభవం అంతా విన్నాడు లక్ష్మణుడు చెప్పగాను. మనస్సంతా ఆయన ఏందు రమిస్తోంది హనుమంతుల వారికి. ఉపకార ఫలం మిత్రం అపకారో రక్షణ అద్వైతం హవిష్యామి తవ భార్యాపహారణం. ఓ సుగ్రీవ, ఉపకారం చేయడం మిత్రుడికి చాలా గొప్ప విషయం. అది మనకు ఎవరైతే మిత్రులు స్నేహితులు ఉంటారో వారికి ఉపకారం చెయ్యాలనుకోవడం చాలా గొప్ప విషయం. అపకారం చెయ్యాలనుకోవడం చూసావు లోకంలో, అది మిత్రఘాతకం. అలాంటి వారు ఈ రూపంలో ఉన్న సుగ్రీవుడికి వాళ్ళ రూపంలో ఉన్నాడు ఆయన. అన్నగారే. ఒక అన్నదమ్ములేమో ఒకరి ఎందు ఒకరి ప్రేమాభిమానం కలిగిన వారు, ఇంకో అన్నదమ్ములు ఇద్దరు తగిలేరు మనకి ఇక్కడ, ఒకరి ఒకరు ద్వేషంతో ఉన్నవారు. అలాంటి వారు అంటే ఎప్పుడూ అపకారం చేయాలనుకునేటువంటి వారు. వారు ఏ విధంగా ఉన్నా కూడా శత్రువులేగా లోకంలో. శత్రువులు అంటే వేరే ఎక్కడో ఉంటాం, మన ఇంట్లోనే పుడతారు. అక్కో చెల్లో తమ్ముడో బావమరదో బాబో ఎలాగో వస్తాడు మాయదారస్ అంతా, ఏం చెప్తాం. కాబట్టి అలాంటి వారు మరి పక్కనే ఉంటారు. వారు ఎలా వచ్చినప్పటికీ శత్రువేగా అని చెప్పని. భాతృ సంధ్యం అమిత్రేం తే వాలినం కల్వెత్రిభృషం సర్వే వివాహతం పక్య వికర్ణేవ సర్వతం. ఇలాంటి వాక్యాలు మాట్లాడుతూ ఆ వాలి సుగ్రీవుడు రాముడు చక్కగా ప్రేమాస్పదంగా మాట్లాడుకున్నప్పుడు ఒక్కసారి ఆ సుగ్రీవుడిని గాఢంగా ఆలింగనం చేసుకున్న రామచంద్రమూర్తి వారు తన బాహువుల్లో బంధించారు. మంచి మిత్రుడు. క్లిష్ట సందర్భంలో అనుకోకుండా దైవవశం చేత మనకి దుఃఖంలో ఉన్నప్పుడు ప్రాప్తించిన మిత్రుడు అని చెప్పి గట్టిగా కౌగుల్లో బంధించారట రామచంద్రమూర్తి వారు. సరే కూర్చున్నారు, అడుగుతున్నారు ఇప్పుడు రామచంద్రమూర్తి వారు. బాగుంది చక్కగా. అసలు వారితో నీకు వచ్చిన వైరం ఏమిటి? ఏ విధంగా నీ అన్నగారు నీకు శత్రువు అయ్యారు? తెలుసుకోవాలిగా. తెలుసుకోకుండా మాట ఇచ్చాను కదా అని చెప్పి ఏది పడితే చేస్తా అనకూడదు. కాబట్టి ఆ విషయాన్ని చెప్పమన్నారట. సరే కూర్చున్నారు స్వామి. ప్రారంభం చేశాడు. మాయవీ నామ తేజస్వే పూర్వజో దుందుభే సుతః తేన దస్యే మహాద్వేరం స్త్రీకృతం విస్తృతం పురా. మహాప్రభు రామచంద్ర, చాలా కాలం నాటి విషయం. మాయావి అని చెప్పి ఒక రాక్షసుడు, దుందుభి సోదరుడు ఆయన, ఒక స్త్రీ కారణంగా ఆయనకి మా వాలికి మా అన్నగారికి మధ్య వైరం వచ్చింది. ఆ వైరం ఎంతలాగా వెళ్ళిందయ్యా అంటే, ఒకరోజు రాత్రి అర్ధరాత్రి మాయావి అయినటువంటి వాడు కిష్కిందలు అందరూ చక్కగా గాఢ నిద్రలో ఉండగా వచ్చి పెద్ద గర్జన చేశాడు. వాడు మహిష రూపాన్ని అంటే ఒక దున్నపోతు రూపంలో వచ్చాడు. వచ్చినప్పుడు కేకేసాడు వారిని. అంతఃపురంలో స్త్రీజనం మధ్య హాయిగా మధుపానం చేసి నిద్రిస్తున్నాడు వారి. అలా సందర్భంలో ఒక పిడుగుపాటు వంటి గర్జన చేసి వారిని యుద్ధానికి పిలిచాడు. తస్మిన్ ద్రవత సంప్రాప్తే హాయం ద్రుతతరం గతవు ప్రకాశశ్చ కృతో మార్గ చంద్రేణ ఆత్కుచత్తదా. ఆ వచ్చిన మాయావును చూశాడు. వారి గబగబా ఏమిటి శబ్దం చెప్పి బయటకు వచ్చాడు. ఎదురుకుండా చూపి పెద్ద బండలాంటి శరీరం, వీడు కనపడ్డాడు దొండపోతులాగా. ఎందుకు ఎలా వచ్చావన్నాడు. నీతో యుద్ధం చేస్తా అన్నాడు. అర్ధరాత్రి వాడు యుద్ధం ఏమిటి? అయినా వాడు పిలుస్తున్నాడు. నీకు చేతనైతే రా, నీవు పరాక్రమం ఉంటే రా, చూసుకుందాం నువ్వు నేను అన్నాడు. వాడు ప్రగల్భాలు మితిమీరుతున్నాయి. ఇక వాలి తన స్త్రీ జనాన్ని లోపల పంపేసి బయలుదేరాట. సుగ్రీవుడు ఆపాడు. అన్నయ్య ఇప్పుడు వద్దు, ఇది సమయం కాదు. అర్ధరాత్రి వేళ వచ్చి యుద్ధానికి పిలుస్తున్నాడు వీడు మాయావి అంటే వినలేదు. అప్పటికే మధోన్మత్తుడే ఉన్నాడేమో వాలి. ఆ మత్తులో సుగ్రీవుడు మాటనే ఎక్కలేదు. సరే అన్నగారికి తోడుగా ఉందాం పోన్లే అని చెప్పి నేను కూడా బయలుదేరా. చీకట్లో చంద్రుడి యొక్క వెలుతురులో వెన్నట్లో బయలుదేరారు. చాలా దూరం వెళ్ళాడు. తత్రేగుణే రావడతం దుర్గం ధరణ్యం వివరం మహాత్ ప్రవే కామితో వేగాత్ అనామం అసాధ్య విష్టితో.
అసలు సాధారణంగా ఏంటంటే వాళ్ళు ఎవరు వెళ్ళని ప్రదేశంలోకి అరణ్యాల్లోకి పరిగెడుతున్నాడు, వెనకాల వాళ్ళు అనుసరిస్తున్నాడు. అలా సాగి సాగి పెద్ద కొండ గుహ దగ్గర ఆగి గుహలోకి వెళ్ళిపోయేట వాడు మాయావన్నవాడు. వాలి వెళ్ళబోతున్నాడు, సుగ్రీవుడు ఆపాడు. అన్నయ్య ఎందుకు? వాడు ఎలా గుహలోకి పోయాడు కదా, మనం వెళ్ళిపోదాం రా, అవతలైతే కొండ గుహను అడ్డొట్టేద్దాం, బయటికి రాకుండా వాడికి పెద్ద బండట్టుకొచ్చి అంటే వినలేదు వాలి. శత్రువు ఎక్కడున్నా శత్రువు వాడు, వాడిని వధించి తీరాలి. కాబట్టి సుగ్రీవ నువ్వు బయట నుంచో, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్ళకు, నా పాదాల మీద ఆన అన్నాడు. అన్నగారి పట్ల చాలా భక్తి విశ్వాసం సుగ్రీవుడు పాపం అక్కడే ఉంచున్నాడట. ఈయన కూడా లోపలికి వెళ్ళాడు. ఎప్పటికొస్తారు? తస్య ప్రవిశంబలం సాగ్రహ సంవత్సరోగత స్థితస్య వారి సకాలో వ్యత్యవర్తత. సంవత్సరం అయిందిటండి. వాలి వెళ్ళిపోయాడు, మాయవి అందులోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కొట్టుకుంటున్నారు లోపల, బయటికి వినబడడం లేదు. మనం చెప్పుకున్నాం గుహలంటే చిన్నవి కాదు, పర్వతాలు చిన్నవి కాదు. ఎంత దూరం పోతారో తెలియదు లోపలికి. చాలా కాలం అయిపోయింది, సంవత్సర కాలం అయిందిట. ఎంతసేపటికి ఆ రాక్షసుడు బయటికి రాడు, వాలి బయటికి రాడు. చాలా సంవత్సర కాలం పాటు వేచి చూశారు. సంవత్సరం పూర్తయిన తర్వాత కొండగుహలోంచి విశేషంగా రక్తం వస్తోంది బయటికి, నురుగులు క్రొక్కుతూ వస్తోంది. ఆ రక్తాన్ని చూసేట అయ్యయ్యో వారిని హతమార్చుంటాడే ఈ రాక్షసుడు అని చాలా భయపడ్డాడు. గుహమాయామే తత్వం యత్నతో మంత్రివిప్సృతం తతోహం తే సమాగస్య సమ్మతేర్భవేషిత. చేసేది లేక పిలిచాడు బయట నుంచి అన్నగారిని. ఏమీ రెస్పాన్స్ లేదు లోపల నుంచి. పిలిచి పిలిచి కలిసిపోయి నిజంగా తన అన్నగారే మరణించాడని అనుకున్నవాడై మళ్ళీ ఆ రాక్షసుడు బయటే రాకుండా పెద్ద బండన పట్టుకొచ్చి ఆ గుహ బిలానికి అడ్డంగా పెట్టి ఈయన పాపం కిష్కిందకు వచ్చేసేట. ఊరుకుంటారా? మిగిలిన వానరులు అడుగుతున్నారు, ఏడు మీ అన్నగారు ఎక్కడ వెళ్ళాడు, ఏం చేశాడు అని చెప్పాను. పాపం చాలా కాలం బట్టి ఏం చెప్పలేదు. వస్తారు అన్నగారు వస్తారు అని చెప్పి పాపం అలాగే కాలం గడుపుకుంటూ వచ్చాడు. ఒకరోజు మంత్రులు పట్టుబట్టారట. నిజం చెప్పాలి, నువ్వు మీరిద్దరూ వెళ్ళారు, రోజు రాత్రి బయలుదేరి వెళ్ళారు, నువ్వు తిరిగి వచ్చావు, మీ అన్న వాళ్ళు రాలేదు, ఏం జరిగింది అని చెప్పి అడిగారట. ఇంక తప్పలేదు పాపం సుగ్రీవుడికి. విషయాన్ని చెప్పి ఇలా కొండ గుహలోకి వెళ్ళారు. సంవత్సరం కాలం పాటు వేచి ఉన్నాను అక్కడ, వారు బయటికి రాలేదు, మా అన్నగారు గతించుంటారు కనుక ఆ బిలానికి పెద్ద బండను పట్టుకొచ్చి మూత వేసి ఇలా వచ్చానని చెప్పి విషయాన్ని చెప్పారట. అప్పుడు వారంతా ఆలోచించి అయ్యో మన కిష్కిందకి ప్రభువు లేకపోతే ఎలాగా, మీ అన్నగారు లేకపోతే తర్వాత నువ్వే అన్నారు. పాపం సుగ్రీవుడు ఒప్పుకోలేదు, నేను ఉండనన్నాడు. బలవంతం చేశారు. నీవు కాకపోతే ఇంకెవరు కూర్చుంటారయ్యా సింహాసనం మీద అని చెప్పి బలవంతంగా సుగ్రీవుని పట్టాభిషక్తుని చేశారట. వానరులందరూ కలిసి పాపం ఈయన ప్రమేయం ఏం లేదు అందులో, పిడుగుపాటులా వచ్చేట. తదక్రోధమావిష్టం శరబ్దం తముపాగత అహం ప్రసాదయచక్రే భ్రాతరం ప్రియకార్యయ. ఒకరోజు అనుకోని విధంగా వచ్చేట, చాలా క్రోధావేశంతో వచ్చాడు వాలి. పెద్ద పెద్ద కేకలు వేస్తూ, వీడు పరమ దుర్మార్గుడు, నా సోదరుడు, వీడు దురాత్ముడు, వీడు కొండ గుహలోకి నేను మాయావి అయినటువంటి రాక్షసుని సంహారం చేయడం కోసం వెళుతుంటే ఆ కొండ గుహ మూసొచ్చాడు, వీడు లోపలని చచ్చిపోవాలని చెప్పి, వీడికి రాజ్యం భోగించాలని కోరికగా ఉంది, రాజ్యమే కూర్చోవాలని, అందుకే ఇలాంటి ప్రయత్నం చేశాడు అని చెప్పి అనేక రకాల మాటలు మాట్లాడాడు. శోక సంవిఘ్న హృదయే భృశం వ్యాకులయేంద్రియ అపిధాయ బిలద్వారం శైలగృహేణ ఉత్తత తస్మాదేశాక్రమం కిష్కింధ ప్రావిశం పురః. బ్రతిమాలాడు పాపం. ఈ కిష్కింధకి రాజు అయ్యేటువంటి యోచన నాకు లేదన్నయ్య, ఈ సామంతులందరూ కలిసి చేశారు నన్ను ఇలాగా, నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, ఈ భారం నా నెత్తిమ అసలు పెట్టుకోదలుచుకోలేదు. నేను ఎంత బ్రతిమాలనా వినలేదంటే పాపం వాలి. బలాదస్సు సమాగస్య మంత్రిభి పురవారేభి రాజభావ్య వియుక్తోహం శూన్యదేశేశ గీషయ. అనయ నా మాట నమ్మండి, ప్రభువు లేని రాజ్యం శూన్యంగా ఉంటుందని చెప్పి ఈ మంత్రులందరూ కలిసి ఈ కిరీటం నా నెత్తిమే పెట్టారు. ప్రభు అగ్రజ, ఈ రాజ్యానికి ప్రభువు కావలసిన వారు మీరే, కాబట్టి ఇది నాకు అక్కర్లేదు అని చెప్పి ఎంత బ్రతిమాలనా ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కేకేసి, ఆ రోజు మీరంతా కూడా ఉన్నారుగా, అర్ధరాత్రి వేళ బయలుదేరి వెళ్ళారు రాక్షస సంహారం కోసం. నేను అలా వెళ్ళినప్పుడు సంవత్సర కాలం పాటు ఉన్నవాడు వేచి చూడాలిగా, పోను వచ్చినవాడు మామూలుగా వచ్చాడా, కొండ బిలాన్ని ఎందుకు మూసొచ్చాడు వీడు అంటే ఏదో దురుద్దేశం మనసులో లేకుండా చేస్తాడా, వీడిని వెళ్ళగొట్టండి బయటికి అన్నాడు.
ఆ సుగ్రీవుడితో పాటుగా ఆయన అనుచరులుగా ఉన్నవారి అందరినీ కూడా బలవంతంగా రాజ్యభ్రష్టులను చేశారట. భార్య రుమ వెళుతుంటే చెయ్యి పట్టుకు లాగి లోపల తీసుకువెళ్ళేట. తస్యాసాత్ ప్రవృత్తేషు రుధిరేషేణ తద్బలం పూర్ణమాసీద్దనుక్రామం స్తవన్యస్య భూతలే సుదీత్వాత్ శత్రుం విక్రాంతం దుఃఖమే సుతః నిష్కామన్యేవ పశ్యామి బలస్య విగతం మహ పునఃపునః యుగోమానస్తుతే మే సుగ్రీవేత పునఃపునః. చాలాసార్లు, ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఇక చాలా ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు. ఆ రుమను విడవలేదు, వీళ్ళని బయటకు వెళ్ళటం మానలేదు. కనుక రామ, అలా అన్నగారి చేత వెడలగొట్టబడి వాడనై నా సచివులైన కొంతమందిని తీసుకుని ఈ ఋష్యమోక గిరి మీద తలదాచుకుంటున్నాను. ఓ రఘువీరా, వాళ్ళకి నాకు మధ్య వైరం ఏర్పడ్డానికి కారణం ఇది. విషయం అంతా చెప్పారని సుగ్రీవుడు. వారణస్తు భ్రోతశ్చ సర్వలోకాభయంకర కర్తుమార్స్మే వీర ప్రసాదం తస్య నిగ్రహాత్. సమస్త ప్రాణులకు కూడా అభయాన్ని ఇచ్చేటువంటి ఓ వీర, వాలి భయం వల్ల నీకు కలిగిన వ్యధ నా ద్వారా తప్పక తీరుతుంది. ఓ సుగ్రీవ, నా బాణాలు చాలా పొదునైనవి, ఇవి రుచి చూసిన వాడు తెలుస్తుంది. సూర్యకిరణాల వల్ల మినిమిట్లు గొలుపుతూ ఉంటాయి. ఓ వానరోత్తమ, ఇందులో మహా దుర్మార్గం ఏంటయ్యా అంటే నీ భార్యను కూడా దగ్గర పెట్టుకోవడం. ఇది అసలు క్షమించరాని నేరం. ఇది దీనికైనా చంపక తప్పదు వాళ్ళని. కాబట్టి ఓ వానరోత్తమ, నువ్వు పూర్తిగా శోకసాగరం నుంచి బయటికి రా. ఇక నీ దుఃఖాలన్నీ పోయినట్టే, నువ్వేం భయపడక్కర్లేదు. తప్పక ఈ వారిని సంహరిస్తానని అభయాన్ని ఇచ్చేట రామచంద్రమూర్తి వారు. సరే, మనకో సందేహం రావచ్చు ఇప్పుడు ఇక్కడ. మరి ఇంత జరుగుతుండగా పక్కనే ఉన్నాడుగా హనుమ కూడా. ఆ సందర్భంలో గత వారం మనం చెప్పుకున్నాం, హనుమకు ఎన్నో వరాలు ఉన్నాయి. సమస్త దేవతలు వరాలు ఇచ్చారు. ఏ ఆయుధం అన్న ఏమీ చెయ్యలేదు. మరి పక్కనున్న హనుమ ఏం చేయలేదా? రామకార్యంలో ఎన్నో చేశాడు స్వామి. అటువంటి హనుమ సుగ్రీవుడు పక్కన ఉన్నప్పుడు, ఈ వాలికి సుగ్రీవుడికి వైరం వచ్చినప్పుడు, మరి వారి నిష్కారణంగా అధర్మంగా సుగ్రీవుని బయటికి గెంటుతున్నప్పుడు, మరి అంత పరాక్రమశాలి హనుమ ఏం చేయకుండా ఎందుకున్నారని చెప్పని గత వారం మనం చెప్పుకుంటూ మధ్యలో ఆపాం. ఎన్నో వరాలు వచ్చాయి హనుమకి. బ్రహ్మగారి దగ్గర నుంచి, దేవేంద్రుడి దగ్గర నుంచి, యమధర్మరాజు గారి దగ్గర నుంచి, వరుణుడు, వాయువు, ఎవ్వరు వచ్చినా ఏ ఆయుధం ప్రయోగం చేసినా హనుమకి ఏమీ కాదు. అన్ని గొప్ప వరాలు ఇచ్చారు. ఈ వరాలన్నీ బాగున్నాయి చక్కగా. మరి చిన్నతనం కదనే బాల్యం ఆయనకి. ఆ బాల్యంలో ఏం చేసేవాడయ్యా అంటే చక్కగా ఆడుకుంటూ పిల్లలకే ఉంది, ఏది పట్టుకుంటే లాక్కుని పోతూ ఉంటారు. అలా చేతికి దొరికితే అది. హనుమ ఏం చేసేవారయ్యా అంటే అవన్నీ పర్వత ప్రాంతాలు, శిఖరాలు. ఈ ఋష్యమోకం, కిష్కింద ఇలాంటి పర్వత ప్రాంతాల్లో చక్కగా ఋషులందరూ తపస్సులు చేసుకుంటూ ఉండేవారు. పాపం ఋషులు తపస్సు చేసుకుంటే కింద కూర్చొని ఆసనం లాగేసి పట్టుపోతుండేవాటే. అమాంతం ముందుకు పడేవారు ఋషులు. అల్లరి బాగా ఎక్కువైపోయింది. ఇది వారి మీద ద్వేషంతో చేసేటువంటి క్రియలు కాదు. వారు యజ్ఞాలు చేసుకోవడం కొన్ని సృక్సులు పెట్టుకునేవారు. మనం చూస్తూ ఉంటారు. అగ్నిమదనం చేసేటువంటి సామాన్లు, ఆద్యం పోసేటువంటి శుక్రువాలు, ఇలాంటివన్నీ కూడా. ఇవన్నీ పట్టుకు చెట్లెక్కేస్తూ ఉండేవాట. కనపడేవి కాదు. ఈవేళ యజ్ఞం చేద్దామని చెప్పి అనేక సమారంభాలు పెట్టుకుంటే వీళ్ళు తిరిగి వచ్చేసరికి ఏమి ఉండేవి కాదు అక్కడ. ఇలా ఎన్నో ఒకటా రెండా చెప్పాల్సిన మహానుభావుడు చాలా చేసేటండి పాపం చిన్నతనంలో ఆయన. ఇవన్నీ ఏమిటి అంటే వారి యజ్ఞయాగాది క్రతువులు జరగకుండా, ధర్మ కార్యక్రమాలు జరగకుండా చేసే కార్యక్రమాలు కాదు. బాల్యంలో బాల్య చాపల్యాలు చేసేటువంటి కార్యక్రమాలు. ఇవన్నీ చూసేట భృగువు దగ్గరికి వెళ్ళేట ఋషులందరూ వెళ్ళి భృగు మహర్షి దగ్గరికి వెళ్ళి, మహాప్రభు ఏమిటిది? ఈశ్వరాంశగా వచ్చిన వాడు దేవతలు ఇన్ని వరాలు ఇచ్చారు, ఈ వరాలతో బాల్యంలోనే ఇంతలా ఉన్నాడు వీడు, మన కార్యక్రమాలు జరగనివ్వడం లేదు ఇక్కడ వీడు, ఏదైనా యోచన చేయమన్నట్టు భృగు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. భృగు మహర్షి యోచన చేశారు. ఇది శాపమా అంటే శాపమే, కాదా అంటే కాదు. భృగు యోచన చేసి మహర్షులకు అభయాన్ని ఇచ్చేట. తప్పకుండా ఈ పిల్లవాడు హనుమ చేసే రెండు పనుల నుంచి మన రక్షణ కలగాలి, మన యజ్ఞాగాది క్రతువులు జరగాలి, మన తపస్సులు జరగాలి. కూర్చున్న వాడి దగ్గర ఆసనం లాగేసి బోర్లా పడేస్తుంటే వాడు తపస్సు ఎప్పుడు చేస్తాడు? ఇక ఒక రోజా 2 రోజులే? ఎన్నాళ్ళైనా గోల పోవడం లేదు ఇక్కడి నుంచి. చెట్లు కొమ్మలు విరిచేసి యజ్ఞ సామాగ్రిలో పడేస్తుండేవట్టే. అబ్బో, ఇక చెప్పడానికి అన్నీ కాదేం చేష్టలు.
భృగు యోచన చేశారట. ఒకరోజు పాపం ఇలాగే ఉదయాన్నే వారు యజ్ఞయాగాది కృతులు చేస్తూ ఉండగా వచ్చేసారు మహానుభావుడు. ఆ పేరు భృగువు. భృగు కళ్ళార చేస్తే అంతర్వాడైనా ఆగాల్సింది, అంత గొప్పవాడు మహానుభావుడు. కళ్ళారా చేశారు భృగు మహర్షి. పిల్లవాడు కదండి పాపం, ఆగారు హనుమ. నీకు ఇప్పుడు ఇంత శక్తి అనవసరం. ఈ శక్తి ఇప్పుడు నీ ద్వారా జరిగే కార్యక్రమం ఏదైనా ఉన్నప్పుడు మాత్రమే, అది కూడా ఎవరైనా గుర్తు చేస్తే మాత్రమే నీ శక్తి నీకు గుర్తుకొస్తుంది. అంతవరకు నువ్వు సామాన్యుడివే ఉందువుగాక అని చెప్పి ఒక వాక్కును విడిచిపెట్టారు. ఇది శాపమా అంటే శాపంలా కనిపిస్తుంది, కాదా అంటే కాదు. ఎవరైనా గుర్తు చేస్తే కానీ ఇక అక్కడి నుంచి హనుమకి తన శక్తి ఎవడో తనకు తెలియదు. మనలాగే పాపం కూర్చుని వింటూ ఉంటాడు. ఏం చెప్పినాను, నేనేం చేయగలనండి, నా వల్ల ఏమవుతుందండి, మీరందరూ కూర్చుని వినగాలేంది, నేను కూర్చుంటే ఏమొచ్చిందంటూనే ఉంటాడు పాపం స్వామి. అప్పుడు భృగువిచ్చిన శాపం. ఈ శాపం మిగిలిన వానరాలకు తెలియదు. వారికి కానీ సుగ్రీవుడికి కానీ, నిజంగా సుగ్రీవుడికి బాల్యం నుంచి స్నేహితుట్ట హనుమ. అన్నగారికి ఫ్రెండ్స్ అయిన వారు తమ్ముడికి ఫ్రెండ్స్ అవ్వాలని లేదు, తమ్ముడు ఫ్రెండ్స్ అన్నగారు ఫ్రెండ్స్ అవ్వాలని లేదు. ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళకే ఉంటారుగా. కనుక బాల్యం నుంచి కూడా సుగ్రీవుడితో స్నేహం హనుమకి. కాబట్టి సుగ్రీవుడితోనే ఉన్నాడు ఆయన. వాళ్ళు బయటికి పొమ్మన్నాడు, సుగ్రీవుడితో ఆయన కూడా బయటకు వచ్చేసాడు. పాప ఆయనకి ఏమీ తెలియదు, సుగ్రీవుడికి అంతకన్నా తెలియదు. ఈయనంత బలవంతుడు నా వెనకాల ఉన్నాడని. కాస్త గాలి కొడితే వెళ్ళి వాళ్ళని ఒక దెబ్బ కొడితే వాళ్ళు కూడా పనిచేయండి హనుమ ముందు. అంత శక్తివంతుడు మహానుభావుడు హనుమ. కానీ నీ శక్తి ఈయనకి తెలియదు, గుర్తు చేసేవాడు అంతకన్నా లేడు. కాబట్టి అక్కడి నుంచి పాపం ఏమీ మాట్లాడకుండానే బయటికి రావాల్సి వచ్చింది. కాబట్టి వారి సుగ్రీవుని మధ్య వైరం వచ్చినప్పుడు హనుమ ఏమీ చేయలేకపోయారప్పుడు ఆయన. రామకార్యంలో కూడా ఎదురు మనకు వస్తే జాంబోతుడు చెబితే కానీ ఏ పని చేయలేడు ఆయన. గొప్ప ప్రజ్ఞావంతుడు, మంచి మాటగారి. అంటే ఏం పోయింది దానిలో అంటే బలానికి సంబంధించిన విక్రమం తగ్గిందంతే. వాక్చాతుర్యం పోలేదు, ఆయన కొంత పాండిత్యం పోలేదు, ఇవేమీ పోలేదు, జ్ఞానం ఏమాత్రం పోలేదు, బలం ఒక్కటి తగ్గిందంతే. అదొక్కటి ఎవరన్నా గుర్తు చేస్తే బయటకు వస్తుంది. అప్పుడు సుగ్రీవుడు కాస్త గుర్తు చేస్తుంటే నువ్వు ఇంతటి వాడవయ్యా అని చెప్పుంటే ఒక్కసారి వాళ్ళని గుర్తుకు తగడపడేసి తీసుకోవయ్యా రాజ్యవంతుడు సుగ్రీవుడిని. ఆ శక్తి తెలియదు కనుక ఇలా ఉండాల్సి వచ్చింది. సరే, ఆ కారణం చేత ఈ వాలి సుగ్రీవుల మధ్య వైరం వస్తున్నప్పుడు హనుమ మాత్రం ఏమి చేయలేకపోయారట. ఈ విషయాలంతా చెప్పారు. కాబట్టి సుగ్రీవుడికి వాళ్ళకి మధ్య వైరం వచ్చిన స్వామి ఏం చేయకుండా కూర్చున్నారు. బయటకు వచ్చేసాడు. మరి ఋష్యముఖం మాది ఎలా ఉంటున్నారు రామచంద్ర సందేహాలు మనం అయితే ముందు చెప్పేసుకున్నాం. ఈ ఋష్యముఖం మీద మరి వాలి రాలేడా స్వామి అడిగారు రామచంద్రమూర్తి వారు. మరి ఇక్కడ తలదాచుకుంటున్నారుగా మీరు. రామస్య వచనం శ్రుత్వా హర్షపారుషవర్ధనం సుగ్రీవ పూజయాంచక్రే రాఘవం ప్రశంసచ అసంశయం ప్రజ్వలయే తీక్షైర్ మాకుతైశ్వరై త్వందహే కుపితో లోకాన్ యుగాంత వ్యూభాస్కర. నీ పొదునైన బాణాల మీద, నీ శరముల మీద నాకు విశేషమైన నమ్మకం ఉంది రామా. అంతవరకు నాకే సంశయం లేదు. కానీ మా అన్నగారి బలపరాక్రమాలు కొంచెం చెప్పాలి మీకు. మా ఇద్దరి మధ్య వైరం చెప్పాను, అవతలవాడు బలం కూడా తెలియాలి కదని యుద్ధం చేయాలంటే ఏదో పేటికి వెళ్ళిపోవడమే కారు వేసుకుని. మీరు అడక్కపోయినా చెబుతున్నాను నేను. మా అన్నగారి బలం గురించి చెప్పాలి, మామూలు బలం కాదని ఉత్తరాఖండలో చెబుతారు మనకి. రావణాసును కూడా చంకలు పెట్టి నిలిపేసిన మహానుభావుడు వాలి. అంతటి గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు. మా అన్నగారు ఏం చేస్తారు, సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణేదిపుచోత్తమం కామత్యవదితే సూర్యే వాలి వ్యపదక్షమ. సూర్యోదయమయ్యే సమయానికి సంకల్పం చెప్తారు. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య సంభవత 4 సముద్రాలు, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం. సూర్యోదయం అయ్యే సమయానికి 4 సముద్రాల్లోనూ సంధ్యావందనం చేసి వస్తాడట కిష్కింధకి. అంటే ఆయన వేగం ఎంతదో చూడండి. 4 సముద్రాల దగ్గరికి వెళ్ళి ఒక సముద్రంలో ఆచమనం చేస్తాడు, ఒక సముద్రంలో ప్రోక్షణ చేసుకుంటాడు, ఒక సముద్రంలో అర్ఘ్యప్రదానం చేస్తాడు, ఒక సముద్రంలో స్నానం చేస్తాడు. ఈ 4 క్రియలు 4 సముద్రాలు చేస్తాడు. దక్షిణ సముద్రంలో స్నానం, పశ్చిమ సముద్రంలో చక్కగా ఆచమనం, ఉత్తర సముద్రంలో ప్రోక్షణం, తూర్పు సముద్రంలో అర్ఘ్యప్రదానం.
ఈ 4 క్రియలు 4 సముద్రాల్లో చేస్తాడట. ఇక మనం కూర్చుని చేయడానికే మనకు అయ్యబాబో ఇంతసేపు చేయాలని సంధ్యావందనం అనిపిస్తుంది మనకి. 4 సముద్రాలకు తిరిగి సంధ్యావందనం చేయడమే ఇది చేస్తాడట వాలి. ఆ విషయం చెబుతున్నారు. బ్రహ్మే ముహూర్తంలో లేచి సూర్యోదయం అయ్యే సమయానికి 4 సముద్రాల్లో సంధ్యావందనం చేసి కిష్కిందకు వస్తాడు ఆయన. సూర్యుడు వచ్చేసరికి కిష్కిందలో ఉంటాడు. బ్రహ్మ ముహూర్తం అంటే ఎంతసేపు ఉంటుంది? ఓ నెలలు ఉంటుంది ఏమిటి? కొన్ని గడియలు. అన్ని గడియల్లో ఎంత వేగంగా తూర్పు నుంచి పశ్చిమానికి, పశ్చిమానికి దక్షిణానికి, దక్షిణానికి ఉత్తరానికి ఎప్పుడు తిరుగుతాడు? ఎంత ఫ్లైట్ వేసుకెళ్తే మాత్రం అంత వేగం అలా వెళతాడు. సంధ్యావందనం ముగించుకుని సూర్యోదయానికి కిష్కిందలో ఉంటాడు ఆయన. బహవస్సారవంతచ్చ వనేషు వివిధాద్రుమ వారణా తరసాభగ్న బలం ప్రథమితాస్పద. మా అన్నగారు ప్రకోపించి ఎంత విశేషమైన పర్వతాన్నైనా పైకి ఒక గుద్దితే పర్వతం నుగ్గై కింద పడిపోతుంది. అంత శక్తివంతుడు. అలాంటి మహానుభావుడు ఆయన. తన బలాన్ని చూడడం సామాన్యమైన విషయం కాదు. మనం తట్టుకోలేము ఆ బలాన్ని. అంత బలపరాక్రమవంతుడు. మహిషో దుందుబీర్నామ కైలాస శిఖర ప్రభ బలం నాగప్రస్య ధారయమానస వీర్యవాన్. మనం అంతకుముందే క్లుప్తంగా చెప్పుకున్నాం దుందుబి సంహారం గురించి. ఆ దుందుబి అనేటువంటి వాడు ఒకసారి వచ్చి ఒక సాగరం దగ్గరకు వచ్చి వాడికి 1000 ఏనుగుల బలంట. మన భారతంలో భీమసేనుడికి 8000 ఏనుగుల బలం. కాబట్టి 1000 ఏనుగుల బలం ఉన్న దుందుబి అనేటువంటి వాడు ఒకసారి సముద్రం దగ్గరికి వచ్చి అడిగేట, సముద్రుడు నాతో యుద్ధం చేయమన్నట్ట. సముద్రుడు అన్నట్ట, మహాప్రభు నీతో యుద్ధం చేసే శక్తి నాకు లేదు, నీకు సమానమైన వాడు హిమోత్పర్వతం ఉంది, ఆయన దగ్గర వెళ్ళమన్నారట. మన పారదేవ తండ్రి గారు. శైలరాజ మహారణ్యే తపస్వరం శరణం పరం శంకరశుశ్రో నామన హిమవానాతి విస్తృత. హిమవంతుడన్న పేరుతో హిమాచల పర్వతం ఉందయ్యా, నీతో యుద్ధం చేయాలంటే ఆయనే చేయాలి, నువ్వు అంతటి వీరుడు, నువ్వు మామూలు వాడవా మరి అని చెప్పాను. కానీ ఓహో అలాగా, అయితే నువ్వు నా దగ్గర ఓడిపోయావు కదా అని చెప్పి ఆయన దగ్గర కాస్త మాటలు తీసుకుని సంతోషించి హిమోత్పర్వతానికి వెళ్ళాట దుందుబి. హిమవంతుడు శిఖరమ్మ దిక్క శిఖరాలని దంచుతున్నాడు. ఆ శిఖరాలు కరిగి కింద పడుతున్నప్పుడు హిమవంతుడు మానుష స్వరూపాన్ని ధరించి ముందుకు వచ్చేట. నాయనా దుందుబి, ఎందుకయ్యా, ఎందుకు ఇలా ఛద్రం చేస్తున్నావు నన్ను? నీ బలానికి సరైన జోడు నేనే కాదు అన్నాడు. సరే, 1000 ఏనుగుల బలమున్న నాతో సమానంగా యుద్ధం చేసి నన్ను ఓడించగల మహాత్ముడు ఏమన్నా ఉంటే చెప్పవయ్యా అన్నట్ట. అలాంటి దారి చూపించు, అప్పుడు నీ శిఖరాలు కొట్టడం ఆపేస్తా అన్నాడు. ఇది ఎక్కడ పెద్ద సమస్యలో ఉందిరా బాబు అని చెప్పి అనుకున్నాడు హేమవంతుడు. సరే తప్పకుండా అని చెప్పి చెప్పడం ప్రారంభం చేసేట. శ్రేష్ఠమర్హసి మాం నత్వం దుందుబే ధర్మవత్సల రణకర్మ స్వకులస తపిస్వ శరణమహం తస్సద్వచనం శ్రుత్వా గిరిరాజ్యస్య ధీమత ఉవాచ దుందుబిర్వాక్యం రోషాత్ సంకర్తులోచ. చాలా రోషంగా అడిగేట. హిమవాన్ అబ్రవిద్వాక్యం శ్రుత్వా వాక్య విశారద అనుక్తవం పూర్ణదత్మాత్మో కోసా వానరోత్తమం. నీ యొక్క బలానికి సమానమైన బలం కలిగిన వాడు వానరుల్లో ఉన్నాడు. వానరుడే, వాడితో యుద్ధం చేసేటి నాన్ సెన్స్ అన్నాడు. లేదయ్యా, చాలా గొప్పవాడు, ఒకసారి వెళ్ళి చూడు తెలుస్తుంది నీకు. వాలీనామ మహాప్రాజ్ఞ, అతని పేరు వాలి. శక్రతుల్య పరాక్రమ, మామూలు పరాక్రమం కలిగిన వాడు కాదు. నువ్వేదో వానరుగా అని చెప్పి నీచంగా చూస్తున్నావేమో. అధ్యస్తే వానర శ్రీమాన్ కిష్కిందాం అతుల ప్రభాత్. నీకేమైనా ధైర్యం దమ్ము ఉంటే కిష్కిందకి వెళ్ళవయా ఉన్నాడు అక్కడ. వీడికి బాగా ఇన్సల్ట్గా అనిపించింది. నేను వెళ్ళి వానరుడితో యుద్ధం చేయడం ఏమిటి, చండాలంగా ఉందనుకున్నాడు. సరే, నిజంగా నువ్వు చెప్పినట్టు నాతో సమానంగా యుద్ధం చేయగలిగిన వాడైతే తప్పక వెళతాను, లేకపోతే వచ్చి నిన్ను మద్దిస్తా అన్నాడు. మహాప్రభు వెళ్ళరా బాబు ముందు ఎక్కడి నుంచి నువ్వు అని చెప్పి అన్నాడు. బయలుదేరి వచ్చేట. కిమర్థం నగరద్వారం ఇదం రుద్ధ్వా విమర్దసి దుందుబే విదితో మేసి రక్ష ప్రాణాన మహాబల. వచ్చేట రాజ్యంలో కిష్కిందకు వచ్చాడు. అరుపులు పెట్టాడు. ఆ కొండ చెట్లు పెకలించి పక్కన పడేస్తున్నాడు. ఏవో చిన్న చిన్న గిరి శిఖరాలు కొడుతున్నాడు. ఎక్కడో అంతఃపురంలో కూర్చున్నాడు మహానుభావుడు వాలి. చుట్టూ స్త్రీజనం ఉన్నారు, ఇంకా మిగిలిన వానలారు ఉన్నారు. వారు భయపడ్డారట. ఏమిటి భయానక శబ్దాలు, ఏమిటి అరుపులు అని చెప్పని. బయటకు వచ్చాడు వాలి. ఆయనతో పాటు ఆయన స్త్రీజనం అంతా బయటకు వచ్చి నుంచున్నారట. హో దుందుబి, నువ్వా, చాలా సంతోషం, హాయ్ బాగున్నావా అని పలకరించాడు. నీ సంగతి నాకు తెలుసోయ్. ఈయన తిరగని ప్రదేశం లేదండి వాలి.
ఎక్కడెక్కడ ఎవడెలా ఉన్నాడో ఎవడ బలవంతో అన్నీ తెలిసి ఈయనకి. వస్తున్నా నాగవయ అన్నాడు. తస్సద్వచనం శ్రుత్వా మారంధ్రస్య ధీమత ఉవాచ దుందుభిర్వాక్యం రోషత్ సంకృతుచ్చ. దుందుబన్నట్ట, స్త్రీలతో కలిసి ఉన్నావరా నువ్వు, నీ వంటి వాడితో యుద్ధం నేను చేయను, నా స్థాయి తగ్గిపోతుంది, కాబట్టి నీకేమైనా కాస్త ఫెసిలిటీస్ కావస్తే నేను బ్రతుకుతానరా భూమి మీద అనుకుంటే విడిచేస్తాను, నిన్ను నా దయతో వదిలిపెడతా అన్నట్ట. నీ దయ నాకెక్కర్లేదు అబ్బాయి, నీకు దమ్ముంటే కాచుకొని ఎలా ఉన్నా మధువు తాగున్నా కూడా యుద్ధం చేస్తానా, నా సంగతి నీకు తెలియదు అన్నాడు వాలి. సరే రమ్మన్నాడు. వెళ్ళాడట. మనం ముందే చెప్పుకున్నాం, ఇంద్రుడు ఇచ్చిన మాల ఒకటి ఉంటుంది వాలి యొక్క కంఠంలో, ఇక అది వేసుకుని వెళ్ళాడట. మొత్తో ఇమితమాం మస్త యద్యపీతోపి సంయుగే మదోయం సంప్రవాస్మేసం వీరవాసం సముద్యతాద్. ఆ మాల కంఠాన ధరించి చాలా కోపంతో వాలి బయలుదేరి వెళ్ళాడట. కొట్టుకుంటూ వెళ్ళారు, చాలా దూరం వెళ్ళారు. 2 పర్వతాలు ఢీకొన్నట్టుగా ఉందిట. దుందుబీను వాలి యుద్ధం చేస్తుంటే కింద పడేసుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు, పీకిలతో గుద్దుకుంటున్నారు, మోకాళ్ళతో పుట్టుకుంటున్నారు. పరస్పరం ఘృతోస్నస్త్ర వానరాసరయోస్తదా ఆశీర్ధనుజో యుద్ధే సక్రసూర్యస్వర్ధత. చాలా దూరం కింద మీద పడి కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. కొంతకాలం పాటు జరిగిన యుద్ధం, ఎవడి బలం తగ్గడం లేదు. తస్య వేగ ప్రవద్యశ్చ భక్త క్షత్రవంపిత ప్రైతత్మాత్మ శుద్ధ మతాగాశ్రమం ప్రతి. కొంతకాలానికి దుందుబు యొక్క శక్తి సన్నగిల్లిందట. నా పని నేను చేసుకుంటూ ఉండగా, ఎవడమే యుద్ధం చేయకుండా ఉండగా వచ్చి పిలిచి యుద్ధానికి వచ్చాడు వీడి సంగతి చూడాలనుకున్నాడు. ఎప్పుడైతే దుందుబు తగ్గాడో చాలా భీకరంగా తన మోకాళ్ళతోటి పిడిగుద్దులతో పొడిచి దుందుబు నేలకేసి కొట్టి, ఒక పిల్లి ఎలకను నోట్లో పెట్టి ఎలా కొడుతుందో అలా కొట్టేట. అలా కొట్టి శరీరం ఛద్రం అయ్యేలా చేశాడు. చేసి గిరగిరా తిప్పి విసిరేసేట దుందుబు యొక్క శరీరాన్ని. ఎక్కడ దాకా వెళ్ళింది ఇది? యుక్తిత్వాద రక్షమశ్చ దర్శ మునిపుంగవ మహిషం పర్వతాకారం గతాసం పతితం భవి. ఇప్పుడు మనం చెప్పుకున్న సుగ్రీవుని ఉష్యముఖ పర్వతం మీద మతంగ మహాముని యొక్క ఆశ్రమం ఉండేది. ఆశ్రమ ప్రాంగణం దగ్గర పడిందిట. దుందుబి శరీరం వెళ్ళి పెద్ద మహాకాయం వెళ్ళి అక్కడ పడింది. ఆయన శరీరం కింద చెతకొట్టేయడం మూలంగా రక్తం అంతా చిందింది. ఆశ్రమం మీద పడింది, లోపలున్న మతంగ మహాముని మీద కూడా పడిందిట. ఆగ్రహోదగ్ధులయ్యారు మహర్షి. హైతే వాన ప్రవేష్టం ప్రవిష్టసనభోభవేత్ నవం ప్రత్యశ్రయం ఏన దూషితం దుర్వ్యక్తసై సభగ్నాం పాదచేష క్షేపతేమ అసురీంతమం. ఎవడరా ఇక్కడ దాకా ఈ రాక్షస శరీరాన్ని పడేసింది? ఋష్యముఖం మీద తపస్సు చేసుకున్న ఆశ్రమ ప్రాంగణంలో, ముని ప్రాంగణంలో ఇటువంటి రక్తాన్ని, మాంసాన్ని విసిరిన వాడెవడు? మతంగమని చాలా ఆగ్రహోదగ్ధులయ్యారు. ఏ చాపి సమస్యాస్స సంస్కృత మామకం వనం అచేతరి పవనస్తస్య శృత్వాయాంత జదాసుఖం. తన దివ్య దృష్టితో చూసేట మతంగ మహాముని. ఈ పని చేసిన వాడు వాలి. వెంటనే ఇదితే పేహతిష్టం తే సరస్యే తామసుద్రవం నవేస్మిన్ మామకే నిత్యం పుత్రవత్ పర్యవేక్షితే. ఈ ఆశ్రమ ప్రాంగణాన్ని నా సంతానం, నా పుత్రుల్లో చూసుకుంటున్నాను. ఇక్కడ వృక్షాలు, లతలు, తీగలు, సరస్సులు ఇవన్నీ కూడా నా ప్రాణప్రదం. ఇలాంటి ఈ ప్రదేశాన్ని రక్తశక్తం చేసి మాంసం విసిరినటువంటి వాడు ఈ ఋష్యముఖ పర్వతం మీద యోజన పర్యంతం కూడా చుట్టుపక్కల ఎక్కడ అడుగు పెట్టినా వాడు మరణిస్తాడు. వాడే కాదు, వాలికి సహకరించేటువంటి సహచరులందరూ కూడా మరణించేదురుగాక అని శాపాన్ని పెట్టారు. ఏతచ్చుత్వా తదా వాలి వచనం వానరేరతం సమహర్ష్యం తదా సాధ్య యచేత కృతాంజలి. ఎప్పుడైతే మతంగ మహాముని శాపాన్ని పెట్టారో, మరి వనాల కదండి, పర్వతశిఖరం ఎన్నో వానరాలు ఉంటాయి. ఆ ఋషిముఖం మీద కూడా వాళ్ళ యొక్క కొంతమంది ఆయనకి సహకరించేటువంటి వారందరూ అందులో ఉన్నారు. వారు భయపడ్డారట. ఆ వానరుల్ని వెంటనే గబగబా ఋషిముఖాన్ని ఖాళీ చేసేసారు. పరిగెట్టుకుంటూ వెళ్ళారు. వారికి చెప్పేట, మహాప్రభో, మీరు విసిన దుందుబు యొక్క శరీరం వచ్చి మతంగ మహర్షి ఆశ్రమంలో పడింది. మహర్షిలా శాపాన్ని విధించారు. మీరు కానీ, మీకు సహకరించేవారు కానీ, మీ అమాత్యులు కానీ ఎవరైనా సరే ఋష్యముఖానికి యోజనం తీరంలో ఎక్కడ వచ్చినా వారంతా మరణిస్తారని శాపం పెట్టారు. కానీ భయపడి పారిపోయి వచ్చామన్నారట. వాలి పాపం కంగారుగా బయలుదేరేట. ఋష్యముఖాన్ని చాలా దూరంగా అక్కడిని ప్రార్థన చేసేట మతంగ మహాముని. ప్రభో మన్నించండి, తెలియక చేశానని చెప్పాను. వినలేదు మతంగ మహాముని. ఇంకా మాట్లాడకరా అబ్బాయి, నువ్వు
ఇది ముని ఆశ్రమం, దీన్ని బిడ్డలా పెంచుకున్నాను నేను. ఇక్కడ సరస్సులు, తీగలు, వృక్షములు ఎంతో అపురూపమైనవి. మీ వానరాలను వచ్చి తింటున్నా ఎప్పుడూ మాట్లాడలేదు నేను. ఎందుకని? మీరంతా జంతువు జాతికి చెందిన వారు, తింటారు ఆహారం, కడుపు నిండుతుందని చెప్పని. అలాంటి ఆశ్రమాన్ని పాడు చేసేవరా పాపిష్టివాడా నువ్వు? ఈ శాపం వెనక్కి తగ్గేది కాదన్నారు ఆయన. దాంతో చాలా చింతాక్రాంతుడై వాయిలు బయలుదేరి వెళ్ళిపోయేట. కిష్కింధలోనే ఉన్నాడు ఇక ఆయన. అప్పటికి మహానుభావ రామ ఏ ముక్తా సుగ్రీవో రామం రక్తాంతలోచనం ధృత్వా ముహూర్తం కాకుస్తం పురే విపలోచ భవేత్ చెప్పాడు సుగ్రీవుడు ఈ వృత్తాంతానంతా. మహాప్రభు ఇంకో విషయాన్ని కూడా చెబుతున్నారు. ఒకప్పుడు ఋష్యముఖం మీదకి మా అన్నగారు వచ్చి వ్యాయామం చేసేటువంటి వారు. ఇక్కడ వరుసగా 7 మధ్య చెట్లు ఉన్నాయి. మధ్య చెట్లు సామాన్యంగా ఏముండదు, చాలా గట్టిగా దృఢంగా ఉంటాయి. ఈ చెట్లతో వ్యాయామం చేస్తూ ఉండేవాడు ఆయన. ఆ మధ్య చెట్టుని పిడికిలతో ఒక్కసారి గుద్దితే చెట్టు అమాంతం కింద పడిపోయేది. తమత్యజ్యం అదృశ్యం చ నరేంద్రం అమర్షణం వించితాన్యం సుమాం చాట్యం ఋష్యముఖం మత్వమీం. ఈ పర్వతం మీదే అంటే మతంగ మహాముని శాపానికి ఇవ్వక పూర్వం ఆయన ఈ ఆశ్రమంలో తిరిగేవారు, ఈ మధ్య చెట్టులో వ్యాయామం చేస్తూ ఉండేవారు. ఆనాడు మా అన్నగారి విసినటువంటి దుందుబి కళేవరం ఇదిగో అని చెప్పి రామచంద్రమూర్తి వారు ఋష్యముఖం మీద ఉన్న దుందుబి కళేవరాన్ని చూపించారు. చాలా పెద్దది, అది చూపించారు. ఈ మధ్య చెట్టున్నీ కూడా చాలా విశేషమైనవి, ఈ చాలా దృఢమైనవి. సామాన్యంగా ఏ వానరుడు వీటిని పెకలించలేరు. అంటే హనుమకు కూడా తన శక్తి తెలియదు కాబట్టి పెకలించలేడు ఆయన కూడా. మా అన్నగారు వీటిలో వ్యాయామం చేస్తుండేవారు. ఈ మధ్య చెట్లు చాలా దృఢంగా, లావుగా, బాగా బలిసి పైకి దాకా ఉన్నవి. ఆయన వంచితే కింద ఉంగిపోతుంటాడు చెట్టు, అంత పరాక్రమవంతుడు. కాబట్టి మహానుభావ రామచంద్ర, నాకు మీ మీద పూర్తి విశ్వాసం ఉంది. మా అన్నగారి బలపరాక్రమాలు చెప్పాను. నాకు ఇంకా దృఢంగా మీ అందరి నమ్మకం కలగడం కోసం మీరు ఏదైనా ఒక పరాక్రమాన్ని చేసి చూపిస్తే. మరి మా అన్నగారు ఎంత పరాక్రమవంతుడు కదా మహానుభావుడు. తెల్లవారేసరికి 4 సముద్రాలు సంధ్యావందనం చేసేటువంటి వాడు, పర్వతాన్ని పిండి చేసేటువంటి వాడు. ఇంత పరాక్రమవంతుణ్ణి ఒక సామాన్య మానవులు, మీరు క్షత్రియపుత్రుడే, వీరులే, ఇందాక హనుమ చెప్పగా విన్నాను. కానీ ఇంకా మనస్సులో దృఢమైన విశ్వాసం కలగాలని మీరు కూడా ఏదైనా ఒక చిన్న సాహసం చేసి చూపిస్తే నాకు బలపడుతుంది అని చెప్పి ఒక చిన్న సంశయాన్ని ఆయన ముందు పెట్టేట. అటువంటి రామచంద్రమూర్తి వారు ఏ సాహసాన్ని చేసి స్వామికి చూపించారో వారిద్దరి మధ్య స్నేహబంధం ఏ విధంగా కొనసాగంతో వచ్చామని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేచాం. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.